ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం డబ్బా ట్రేడింగ్ గురించి మాట్లాడదాం. ఈ కాలంలో ప్రతి ఒక్కరికి ఒక మంచి ఇల్లు ఉండాలి, మంచి కారు ఉండాలి, లగ్జరియస్ లైఫ్ బతకాలని చెప్పేసి చాలా రకాల కళలు అంటూ ఉంటారు. సో ఇలా కళలు కనడం కూడా తప్పేం లేదు. సో ఇటువంటి కళలే రవికి కూడా ఉండే. ఇతని కళలను సాకారం చేసుకోవడానికి వాళ్ళ ఫ్రెండ్ చెప్పిన ఒక యాప్ని ఇతని మొబైల్లో ఇన్స్టాల్ చేసుకున్నాడు. అలా మొబైల్లో ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకోవడానికి రీజన్ ఏంటి అంటే వాళ్ళ ఫ్రెండ్ ఇటువంటి లైఫే గడిపేవాడు, లగ్జరియస్ లైఫ్, మంచి కారు ఉండేది, మంచి ఇల్లు ఉండేది. ఏ రోజైనా సరే నేను కూడా నా ఫ్రెండ్ లాగా అవ్వాలి అని అతను చెప్పిన వెంటనే ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్నాడు. సో వాళ్ళ ఫ్రెండ్కి ఎలాగైతే లాభాలు వచ్చావో ఇతనికి కూడా ఆ యాప్లో లాభాలు చూపించడం స్టార్ట్ అయిపోయాయి. సో ఎలాగైతే వాళ్ళ ఫ్రెండ్ ప్రతిరోజు మొబైల్ చెక్ చేసుకొని లాభాలు చూసుకుంటూ మురిసిపోయేవాడో ఇతను కూడా కొన్ని రోజుల పాటు అలానే లాభాలు చూసుకుంటూ మురిసిపోవడం స్టార్ట్ చేశాడు. కాకపోతే సడన్గా యాప్ అనేది ప్లే స్టోర్ నుంచి మాయమైపోయింది. ఇతని ఫ్రెండ్కి ఫోన్ చేస్తే ఫోన్ అనేది స్విచ్ ఆఫ్. సో ఇతనికి ఏం చేయాలో తెలియక పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇతనికి అర్థమైంది ఏంటి అంటే ఇన్ని రోజుల నుంచి అతను చేసే ట్రేడింగ్ రియల్ ట్రేడింగ్ కాదు, డబ్బా ట్రేడింగ్ అని చెప్పేసి అతనికి అప్పుడు అర్థమైంది. అతను ఫస్ట్ టైం ఈ డబ్బా ట్రేడింగ్ అనే మాట విన్నాడు. మీలో కూడా చాలా మంది ఈ వర్డ్ని మొట్టమొదటిసారి ఇప్పుడే వినుండొచ్చు. దీనికి ఇంకా కొన్ని వేరే పేర్లు కూడా ఉన్నాయి. సో దానిలో బాక్స్ ట్రేడింగ్ అంటారు, గ్రే ట్రేడింగ్ అంటారు, పారా ట్రేడింగ్ అంటారు. పేరు ఏదేమైనా ఉండొచ్చు, కాకపోతే ఇది ఇల్లీగల్. ముంబైలో ఈ మధ్య ఒకతన్ని అరెస్ట్ కూడా చేశారు 2 కోట్ల రూపాయలతోటి. ఇలా డబ్బా ట్రేడింగ్ చేస్తూ దొరికిపోయాడు అతను. మరి డబ్బా ట్రేడింగ్ గురించి మాట్లాడబోయే ముందు మీకు ఒక క్వశ్చన్, మీలో ఎంతమంది ఇన్వెస్టింగ్ చేస్తారు, ఎంతమంది ట్రేడింగ్ చేస్తారు అనేది కింద కామెంట్లో రాయండి. సో మరి ఒకవేళ మీకు స్టాక్ మార్కెట్ నాలెడ్జ్ లేకపోతే ఈ వర్డ్స్ కూడా మీకు కొత్తగానే వినిపించవచ్చు. మరి డబ్బా ట్రేడింగ్ స్కామ్ గురించి మనకు అర్థం కావాలి అంటే స్టాక్ మార్కెట్ గురించి మనకు తెలిసి ఉండాలి. దాని గురించి నేను చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. స్టాక్ మార్కెట్ అంటే పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు, చాలా సింపుల్. మనకు కంపెనీలు ఉంటాయి కదా, కోల్గేట్, గోద్రేజ్, ఏదో కొన్ని కంపెనీలు ఉంటాయి సరే. సో వాటిని ఏం చేస్తారంటే అటువంటి కంపెనీలను తీసుకెళ్ళి సో మనకు ఎక్స్చేంజ్లో రిజిస్టర్ చేస్తారు. రిజిస్టర్ చేసి అక్కడ ఆ షేర్స్ని మనం కొనొచ్చు, అమ్మచ్చు. షేర్ మార్కెట్ అంటే ఏం లేదు, కొనడం అమ్మడం. ఇలా కొనడం అమ్మడం అంటే మీరు నా దగ్గరకు వచ్చి కొన్ని షేర్స్ లేకపోతే నా దగ్గర ఉన్న షేర్స్ కొనుక్కో అంటే ఒకప్పుడు నడిచేది కానీ ఇప్పుడు అలా నడవట్లేదు. సో దీనికోసం మనకు స్టాక్ బ్రోకర్స్ అవసరం అవుతూ ఉంటారు. ఒకప్పుడు నేను చెప్పాను కదా మాన్యువల్గా నడిచేది. ఇప్పుడు చూసుకున్నట్టయితే జీరోదా, ఏంజల్ బ్రోకింగ్, అప్స్టాక్స్ లాంటి ఇటువంటి వాటిల్లో మనం డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని దాని ద్వారా మనం ఈ లావాదేవీలను అయితే చేయొచ్చు. సో ఇలా మనం డబ్బులను లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, లేదా ఫాస్ట్గా డబ్బులు సంపాదించడానికి ట్రేడింగ్ కూడా చేయొచ్చు. డబ్బా ట్రేడింగ్కి దీనికి తేడా ఏంటి అంటే ఇదంతా మనకు సెబీ ఆధ్వర్యంలో జరుగుతుంది. అంటే వాళ్ళు పెట్టిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని మనం పాటిస్తూ ఈ ట్రేడింగ్ని చేస్తూ ఉంటాం. సో ఇక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేసినా, ట్రేడింగ్ చేసినా, ఏదైనా స్కామ్ జరిగినా లేకపోతే ఏమైనా అవకతవకలు జరిగినా మనం వెళ్ళి సెబీకి కంప్లైంట్ చేస్తే వాళ్ళు మన ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారు. అదే డబ్బా ట్రేడింగ్ గురించి మాట్లాడమనుకోండి, ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండవు. ఇంతకుముందు నేను ఒక రవి ఎగ్జాంపుల్ చెప్పాను చూసారా. సో అలా ఆ యాప్ ఉన్నట్టుండి ప్లే స్టోర్ నుంచి మాయమైపోయింది అనుకోండి, ఇక అంతే. మనం డబ్బా ట్రేడింగ్ గురించి మాట్లాడినట్టయితే మనం అకౌంట్ ఓపెన్ చేయడానికి ఎటువంటి ప్రూఫ్స్ అవసరం లేదు, ఎటువంటి ట్యాక్స్లు కట్టాల్సిన అవసరం లేదు, ఎటువంటి డిమాట్ అకౌంట్ అవసరం లేదు. మరి ఎలా నడుస్తుంది అని అంటే ఓన్లీ మాటతోటే, ట్రస్ట్ తోటే మొత్తం నడుస్తూ ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మీరు 1000 రూపాయలు విలువ చేసే ఒక 10 షేర్లు కొనుక్కున్నారనుకోండి, అంటే 10,000 రూపాయలు అవుతాయి కదా. సో ఈ షేర్స్ మీరు కొనుక్కుంటే మీకు ఎటువంటి సర్టిఫికేట్ ఇవ్వరు, ఎటువంటి ఆర్డర్ నెంబర్ ఇవ్వరు. మీరు కొన్న షేర్ విలువ 1000 రూపాయలు కదా, అది 1100 అయింది అనుకోండి, అటువంటిప్పుడు మీకు 1000 రూపాయలు వస్తాయి కదా. సో ఆ 1000 రూపాయలను డైరెక్ట్ మీ చేతికి బై హ్యాండ్ క్యాష్లో ఇస్తారన్నట్టు. అదే మీరు కొన్న షేర్ విలువ 800 అయింది అనుకోండి, అటువంటిప్పుడు మనకు 200 లాస్ కదా. అంటే 10 × 200 2000 రూపాయలు డైరెక్ట్ మీ దగ్గర నుంచి వీళ్ళు తీసేసుకుంటారు. మరి ఇది ఎలా వర్క్ అవుద్ది అని అంటే మనకు షేర్ మార్కెట్లో బ్రోకర్స్ ఉంటారు సరే, ఇంతకుముందు చెప్పినట్టు జీరోదా, ఏంజల్ బ్రోకింగ్, అప్స్టాక్స్, వీళ్ళు ఎలాగైతే మనకు డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి వీటిని యూజ్ చేస్తూ ఉంటామో ఇక్కడ మనకు డబ్బా ఆపరేటర్స్ అని చెప్పేసి ఉంటారు. వీళ్ళు ఈ తతంగం మొత్తం నడిపిస్తూ ఉంటారు. అది ఫ్రెండ్స్, ఈ డబ్బా ట్రేడింగ్ అనేది సీక్రెట్గా మన ఇండియాలో చాలా చోట్ల నడుస్తూ ఉంటుంది. ఎక్కువ జరిగేది మాత్రం గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో సీక్రెట్గా నడిపిస్తూ ఉంటారు. మరి ఇది ఇల్లీగల్ కాబట్టి వీళ్ళు ఏదో ఒక చిన్న రూమ్ తీసుకోనో లేకపోతే షటర్ మూసో దాని లోపల కూర్చొని ఈ డబ్బా ట్రేడింగ్ చేస్తూ ఉంటారు. వీళ్ళకి పెద్ద పెద్ద ఆఫీసులు ఏమి ఉండవు. ఈ ట్రేడింగ్లో జరిగే ట్రాన్సాక్షన్స్ మొత్తం వాళ్ళు ఒక నోట్బుక్ తీసుకొని దానిలో నోట్ చేస్తూ ఉంటారు. దాని తర్వాత ఇప్పుడు లాభాలు వచ్చిన వాళ్ళకు, నష్టాలు వచ్చిన వాళ్ళకు, నష్టాలు వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవాలి కదా. సో ఆ డబ్బులను తీసుకోవడమైనా కానివ్వండి, లాభాలు వచ్చిన వాళ్ళకి డబ్బులు ఇవ్వడమైనా కానీ అంతా మనకు క్యాష్ రూపంలోనే జరుగుతూ ఉంటుంది. చెప్పాను కదా, డబ్బా ట్రేడింగ్ చేయాలి అని అంటే ఎటువంటి ప్రూఫ్స్ అవసరం లేదు, డిమాట్ అకౌంట్ అవసరం లేదు, ఎటువంటి పేపర్ వర్క్స్ ఉండవు, మొత్తం నోటి మాట ద్వారానే నడుస్తూ ఉంటుంది. ఒకవేళ ఎవరైనా ఈ ట్రేడింగ్ చేసిన తర్వాత మోసం చేయడానికి ట్రై చేస్తే ఇంకోసారి ఆ మార్కెట్లో అతన్ని ట్రేడ్ చేయనియరు. ఒకవేళ మీరు లాస్ అయ్యారు, డబ్బులు కట్టకపోతే డైరెక్ట్ మీ ఇంటికి రికవర్ పర్సన్ కూడా పంపిస్తూ ఉంటారు ఆ డబ్బులను వసూలు చేయడానికి. సో ఇటువంటి మనం చాలానే చూసాం కదా, చాలా లోన్ యాప్స్ ఉంటాయి సరే. ఆ లోన్ యాప్స్లలో లోన్స్ తీసుకున్న తర్వాత డబ్బులు కట్టకపోతే ఇంటికి డైరెక్ట్ రికవరీ పర్సన్ని పంపించేసి బూతులు తిట్టించి, కొట్టించి ఆ డబ్బును రికవరీ చేస్తుంటారు సరే. సో దీనిలో కూడా అటువంటిది జరుగుతూ ఉంటుంది. మరి డబ్బా ట్రేడింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అనేది చెప్పడానికి పర్టికులర్గా ఈ డేట్ అంటూ లేదు కానీ ఈ ట్రేడింగ్ ఎక్కువగా మాత్రం గుజరాత్లో జరుగుతూ ఉంటుంది. ఎక్కువ స్కామ్స్ అనేవి అక్కడే పట్టుబడుతూ ఉంటాయి. ఒకప్పటితో పోల్చుకున్నట్టయితే ఇప్పుడు డబ్బా ట్రేడింగ్ అనేది ఎక్కువ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే ఇంటర్నెట్ అవైలబిలిటీ,
ప్లస్ యాప్స్ని క్రియేట్ చేసేస్తున్నారు. డిజిటల్ యాప్స్ క్రియేట్ చేసేసి దాంట్లో నుంచి ఈ డబ్బా ట్రేడింగ్ చేస్తారు అన్నట్టు. ఈ యాప్స్ అనేవి మీకు ఎక్కడ కూడా రిజిస్టర్ చేయబడి ఉండవు. యాప్ క్రియేట్ చేయడం ఎంత ఈజీ మీ అందరికి తెలిసిందే. ఈ ఏ జమానాలు అయితే ఇంకా చాలా ఈజీగా చేయొచ్చు. సో ఇప్పుడు మనకు స్టాక్ మార్కెట్లో ఉండే ఈ ట్రేడింగ్ యాప్స్ నడుస్తుంటాయి చూసారా, అంటే జీరోదా కానీ ఏంజల్ బ్రోకింగ్, అప్స్టాక్స్ లాంటి ఇటువంటి యాప్స్లలో ఎలాగైతే మనకు ప్రైస్ మూవ్మెంట్ జరుగుతుంటుంది, సేమ్ యాస్టీస్ దీనిలో కూడా అలానే జరుగుతూ ఉంటుంది. కాకపోతే ఇది ఎక్కడ కూడా రిజిస్టర్ చేయబడింది కాదు. సో ఎలాగైతే మనం మన డిమాట్ అకౌంట్లో డబ్బులను యాడ్ చేస్తూ ఉంటాం, తర్వాత విత్డ్రా చేస్తూ ఉంటాము, సో అటువంటి ఫెసిలిటీస్ దీనిలో కూడా ఉంటాయి. ఈ వీడియో చూసిన తర్వాత కొంతమంది కనిపించవచ్చు, ఎటువంటి ట్యాక్స్లు కట్టాల్సిన అవసరం లేదు, ఎటువంటి పేపర్ వర్క్ అవసరం లేదు, డైరెక్ట్ ఒక అకౌంట్ ఓపెన్ చేసి ఇస్తున్నారు కాబట్టి చాలా సింపుల్, మనం చాలా ఈజీగా అకౌంట్ ఓపెన్ చేసుకొని ట్రేడింగ్ చేసుకోవచ్చు కదా అని మీకు అనిపించవచ్చు. కాకపోతే ఇది మొత్తం రిస్క్తో కూడుకున్న వ్యవహారం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు నార్మల్ మార్కెట్లో మీరు ఏదైనా ఒక ఫ్రాడ్లో ఇరుక్కున్నారనుకోండి, లేకపోతే మీ డబ్బులు అనేవి ఎక్కడైనా ఇరుక్కున్నారనుకోండి, దాన్ని సాల్వ్ చేయాలి అని అంటే మీరు డైరెక్ట్ సెబీకి కంప్లైంట్ చేయొచ్చు. సో వాళ్ళు మీ ప్రాబ్లం ఏదైతే ఉంటుందో దాన్ని రిసాల్వ్ చేసేసి మీ డబ్బులు మీకు తిరిగి వచ్చే విధంగా చేస్తారు. అదే మన డబ్బా ట్రేడింగ్ గురించి మాట్లాడితే దీనిలో ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండవు. వాళ్ళు పొద్దున్నే యాప్ ఎత్తేసినా సరే ఇది ఇల్లీగల్ కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళి కంప్లైంట్ చేయడానికి ఉండదు. సెకండ్ రీజన్ గురించి మాట్లాడితే డబ్బా ట్రేడింగ్లో మనం క్యాష్ రూపంలో డబ్బులను పే చేయాలని చెప్పాను కదా. సో ఎదుటి వ్యక్తి క్యాష్ తీసుకున్నాడు అనుకోండి, లాభం వచ్చిన తర్వాత మీరు అతనికి ఇచ్చేసేసారు, లేదా నష్టం వచ్చిన తర్వాత డబ్బులు అతనికి ఇచ్చేసేసారు, ఇచ్చేసిన తర్వాత అతను మీరు నాకు డబ్బులు ఇవ్వలేదు అని అంటే అంతే. ఇక దాన్ని తీసుకెళ్ళి మనం పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి ఉండదు, సెబీలో కంప్లైంట్ చేయడానికి ఉండదు, డబ్బులు పోయినట్టే. ఇక అతిపెద్ద రిస్క్ ఏంటి అంటే ఇటువంటి ట్రాన్సాక్షన్స్ మీరు చేస్తున్నారు, ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ మనం చేస్తున్నాం అని గవర్నమెంట్కి తెలిసినప్పుడు డైరెక్ట్ తీసుకెళ్ళి మనను జైల్లో వేస్తారు. ఇంత రిస్క్ ఉన్నా సరే డబ్బా ట్రేడింగ్ ఎందుకు చేస్తున్నారు అని అంటే, ఒకటి ఇంతకుముందు చెప్పినట్టు మనకు ఎటువంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు, మనం ట్రాన్సాక్షన్ చేయాలి అంటే డిమాండ్లు అకౌంట్లు ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. ఇదొక రీజన్ అయితే, ఇంకొక అతిపెద్ద రీజన్ మనం ఆలోచించినట్టయితే ట్యాక్సెస్ అని చెప్పేసుకోవచ్చు. ఇప్పుడు జనరల్గా మీరు డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసి దాంట్లో ట్రేడింగ్ చేశారనుకోండి, ట్రేడింగ్ చేసిన తర్వాత ఇందులో మీరు చూసుకున్నట్టయితే రకరకాల ఛార్జెస్ పే చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ఛార్జ్ అని చెప్పేసి, ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్ ఛార్జ్ అని చెప్పేసి, జిఎస్టీ అని ఉంది, సెబీ ఫీ అని ఉంది, స్టాంప్ డ్యూటీ ఉంది, ఐపీఎఫ్టీ ఛార్జెస్ అని చెప్పేసి ఇలా చాలా రకాల ఛార్జెస్ మనం పే చేయాల్సి ఉంటుంది. అదే మన ఈ డబ్బా ట్రేడింగ్ గురించి మాట్లాడితే ఎటువంటి ఛార్జెస్ పే చేయాల్సిన అవసరం ఉండదని చెప్పేసి చాలా మంది దీనికి అట్రాక్ట్ అవుతూ ఉంటారు. ఇక దాని తర్వాత బ్లాక్ మనీ ఎవరి దగ్గర ఎక్కువ ఉంది అనుకోండి, ఆ బ్లాక్ మనీని తీసుకెళ్లి డైరెక్ట్ మీరు షేర్ మార్కెట్లో పెట్టాలంటే ఎక్కడి నుంచి వచ్చే డబ్బులు అవన్నీ లెక్క చెప్పాల్సి ఉంటుంది. సో ఈ బ్లాక్ మనీ ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళు తీసుకెళ్లి దాంట్లో పెట్టేస్తే వాళ్ళు ఎటువంటి క్వశ్చన్స్ అడగరు. ఒకవేళ యాప్ అనేది కొన్ని రోజుల పాటు నడిచినా సరే వీళ్ళ డబ్బులు ఎక్కువ అవుతాయి అని చెప్పేసి చాలా మంది వీళ్ళ బ్లాక్ మనీని తీసుకెళ్లి ఈ డబ్బా ట్రేడింగ్ లో పెడుతూ ఉంటారు. లేకపోతే ఎవరైతే ఎక్కువగా గవర్నమెంట్కి ట్యాక్స్ లెగ్గొట్టి ఈ బ్లాక్ మనీని గ్యాదర్ చేస్తూ ఉంటారో వాళ్ళు డైరెక్ట్ ఇన్వాల్వ్ కాకుండా ఇంకొక పర్సన్ని అపాయింట్ చేసుకొని అతని ద్వారా ట్రేడింగ్ చేస్తూ ఉంటారు. ఇంకో విషయం గురించి మాట్లాడితే మధ్యకాలంలో వీళ్ళ మార్కెటింగ్ అనేది ఎక్కువైపోయింది. ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో ఎక్కడ పడితే అక్కడ మనకు ఈ యాప్ని యూజ్ చేయండి అని చెప్పేసి మనకు అడ్వర్టైజ్మెంట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో దీనిలో మీరు ఎటువంటి డిమాట్ అకౌంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎటువంటి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు, లో ఇన్వెస్ట్మెంట్ తోటి హై ప్రాఫిట్ సంపాదించవచ్చు అని చెప్పేసి చాలా బ్యానర్స్ లేకపోతే వీడియోస్ కనిపించేసరికి చాలా మంది దీనికి అట్రాక్ట్ అయిపోయి దానిలో డబ్బులను ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. దానికి దీనిలో లాభం కంటే నష్టమే ఎక్కువ ఉంటుంది. సో మీకు ఎంత లాభం వచ్చింది అని చెప్పేసి మీరు మొబైల్ స్క్రీన్ ఓపెన్ చేసిన వెంటనే అసలు ఆ యాప్ క్రాష్ అయిపోవచ్చు, ఆ యాప్ పనిచేయకపోవచ్చు, లేకపోతే ప్లే స్టోర్లో యాప్ ఉండకపోవచ్చు. సో ఇటువంటివన్నీ జరిగినప్పుడు మీరు ఎవరిని అడగడానికి ఉండదు. కాబట్టి ఇటువంటి యాప్ జోలికి వెళ్ళదు. సో మరి ఈ యాప్ని అరికట్టడానికి గవర్నమెంట్ ఏం చేయట్లేదు అని అంటే రకరకాల వాళ్ళు అడ్వర్టైజ్మెంట్లు చేస్తూనే ఉంటారు, చెప్తూనే ఉంటారు, ఓన్లీ ట్రస్టెడ్ ప్లాట్ఫామ్స్ అని నమ్మండి అని చెప్పేసి. కాకపోతే అత్యాశకు పోయి ఇటువంటి యాప్స్లలో డబ్బులను ఇన్వెస్ట్ చేసి డబ్బులను పోగొట్టుకుంటూ ఉంటారు. గవర్నమెంట్ వాళ్ళు తీసుకొచ్చిన ఎస్సీఆర్ఏ యాక్ట్ కింద చూసుకున్నట్టయితే ఒకవేళ ఇటువంటి డబ్బా ట్రేడింగ్ చేసుకుంటూ ఎవరైనా పట్టుబడ్డట్టయితే వాళ్ళకు 10 సంవత్సరాల జైలు శిక్షతో పాటు 25 కోట్ల జరిమానా కూడా విధిస్తూ ఉంటారు. జనరల్ ఇటువంటి డబ్బా ట్రేడింగ్స్ అనేవి ఎంసీఎక్స్ మార్కెట్ ఉంటాయి చూసారా, దాంట్లో ఎక్కువ జరుగుతుంటుంది. ఎందుకంటే అది ఇప్పుడు మనం నార్మల్ మార్కెట్ గురించి మాట్లాడితే 3:15 క్లోజ్ అయిపోతుంది. ఎంసీఎక్స్ మార్కెట్ రాత్రిపూట కూడా తెలిసి ఉంటుంది కాబట్టి ఎక్కువగా వీళ్ళు ఈ మార్కెట్లో ఇటువంటి డబ్బా ట్రేడింగ్ చేస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, మరి ఈ వీడియోలో మీకు డబ్బా ట్రేడింగ్ అంటే ఏంటి అనేది అర్థమైపోయింది అనుకుంటా. మరి మీరు ఎప్పుడైనా ఈ వర్డ్ విన్నారా లేదా మొట్టమొదటిసారి ఇప్పుడే వింటున్నారా అనేది కింద కామెంట్లో రాయండి. దీంతో పాటు ఎవ్రీ వీక్ మన ఛానల్లో ఇటువంటి స్కామ్స్ గురించి ఒక వీడియో తీసుకొని రావడానికి నేను ట్రై చేస్తాను. సో ఫ్రెండ్స్, మరి మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపించిందా? ప్లస్ మీలో ఎంతమంది ట్రేడింగ్ చేద్దాం అనుకుంటున్నారు, ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారు అనేది కింద కామెంట్. దాంతోపాటే నా ఛానల్ పేరు మీద ఒక డమ్మీ టెలిగ్రామ్ అకౌంట్ ఉంది. సో దానిలో స్టాక్ మార్కెట్ సంబంధించిన టిప్స్ ఇస్తున్నారు. సో నాకు తెలుగు టెక్ టు డీల్స్ అని చెప్పేసి 1,50,000 కంటే చేంజ్ ఉన్న ఈ ఛానల్ తప్పిస్తే ఏ టెలిగ్రామ్ ఛానల్ లేదు. అటువంటి ఛానల్ నమ్మి మీరు మోసపోకండి. నేను ఎటువంటి స్టాక్ మార్కెట్ సంబంధించిన టిప్స్ కానీ సజెషన్స్ కానీ ఇవ్వను. సో దానిలో నమ్మకండి. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే రీసెంట్గా చాలా మంది నాకు వాట్సాప్లో మెసేజ్ చేశారు ఈ ఛానల్ మీదే అని చెప్పేసి. ఇక్కడ నేను చూపించే ఛానల్ ఏదైతే ఉంటుందో దీన్ని రిపోర్ట్ కొట్టండి, ఇది నా ఛానల్ కాదు, దీన్ని నమ్మి మీ డబ్బులను వేస్ట్ చేసుకోకండి. థ్యాంక్ యూ.